ఢిల్లీ శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు కిషన్ రెడ్డి. అంతకుముందు తెలంగాణ భవన్లో పోలీసుల గౌరవ వందనం స్వీకరించి కుటుంబ సమేతంగా తెలంగాణలోని ఆలయాలలో పూజలు చేశారు. తెలంగాణ భవన్ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అన్న దాదా ముగ్గురు రమ్మన్న మహేశ్వరన్న పాటిల్ సార్ లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. ఢిల్లీ శాస్త్రి భవన్లో బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందుగా తన ఆఫీసులో పూజాధికాలు చేస్తోన్న కిషన్ రెడ్డి దంపతులను చూస్తున్నాము. పక్కనే ఎంపీ ఈటెల రాజేందర్ సైతం ఉన్నారు. సో ఈ పూజాధికాల అనంతరం బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి. నాట్ ఓన్లీ కిషన్ రెడ్డి, ఇవాళ మరో సహాయ మంత్రిగా తెలంగాణకు సంబంధించిన బండి సంజయ్ సైతం బాధ్యతల్ని స్వీకరిస్తున్నారు. కిషన్ రెడ్డి ఇప్పుడు శాస్త్రి భవన్లో తన శాఖలో పూజాధికాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతోంది. అందుకు సంబంధించిన లైవ్ దృశ్యాలు చూస్తున్నాము. అంతకుముందు తెలంగాణ భవన్లో ఉన్న ఆలయాలకి పూజలు చేశారు. ఆ తర్వాత బయట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సో తెలంగాణ భవన్ లోపల ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన నమస్కరిస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. సో సతీ సమేతంగా ఈ పూజాధికాల్లో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. ఆ తర్వాత అక్కడి నుంచి ఢిల్లీలో శాస్త్రి భవన్లో ఉన్న తన శాఖ కార్యాలయానికి వచ్చి అక్కడ ప్రస్తుతం పూజాధికాలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా రెండవసారి ఎన్నుకోబడ్డారు. సో ఆయన స్వగ్రామం రంగారెడ్డి జిల్లా తిమ్మాపురం. 1964 మే 15న ఆయన జన్మించారు. టూల్ డిజైనింగ్లో డిప్లొమా పొందిన కిషన్ రెడ్డి బీజేపీ ఆవిర్భావం నుంచి సేవలు అందిస్తూనే ఉన్నారు. 1980లోనే రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్గా ఎన్నికయ్యారు. 83 నాటికి బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, ఆ తర్వాత పలు దశల్లో బీజేపీలో అనేక స్థాయిలను దాటుకుంటూ ఆయన అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుస్తూ 2019లో ఎంపీగా మొదటిసారి గెలిచి కేంద్ర మంత్రిగా అవకాశాన్ని దక్కించుకున్నారు. అప్పుడు స్ట్రైట్గా కేంద్ర మంత్రిగా చేశారు, సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు రెండవసారి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచి మళ్ళీ కేంద్ర మంత్రి పదవిని అలంకరిస్తున్నారు. ఈసారి స్ట్రైట్గా క్యాబినెట్ మినిస్టర్గా ఆయన బొగ్గు గనుల శాఖను తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ శాస్త్రి భవన్లో తన కార్యాలయంలో పూజాధికాలు చేస్తున్న కిషన్ రెడ్డిని చూస్తున్నాము. మరికొద్ది సేపట్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతోంది కుటుంబ సభ్యులు అలాగే ఆత్మీయుల సమక్షంలో. ముగ్గురు రమ్మన్న మహేశ్వరన్న పాటిల్ సార్
దాదా మీరు ముగ్గురు రండి అన్న రాజాబాయి మహేశ్వర అన్న పాటిల్ సార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ జి కిషన్ రెడ్డి అలాగే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇద్దరు కూడా ఇవాళ కేంద్ర మంత్రులుగా బాధ్యతల్ని స్వీకరించబోతున్నారు. కేబినెట్ హోదాలో బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమితులైన కిషన్ రెడ్డి ఢిల్లీలోని శాస్త్రీ భవన్లో ఏ బ్లాక్లో తన ఆఫీసులో ప్రస్తుతం పూజాధికారులు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతోంది. ఇంతకంటే ముందుగానే బండి సంజయ్ నార్త్ బ్లాక్లో, ఎందుకంటే ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి నార్త్ బ్లాక్లో ఆయన ఆఫీస్ ఉంటుంది. సో అక్కడ పదవి బాధ్యతలు చేపట్టారు. సో ప్రస్తుతం కిషన్ రెడ్డి ఢిల్లీలోని శాస్త్రీ భవన్లో ఏ బ్లాక్లో బొగ్గు గనుల శాఖ కార్యాలయంలో శాస్త్రోక్తంగా పూజాధికారులు చేస్తున్న దృశ్యాలని చూస్తున్నాము. మరికొద్దిసేపట్లో ఆయన ఛార్జ్ తీసుకోనున్నారు. దాదా మీరు ముగ్గురు రండి అన్న రాజాబాయి మహేశ్వర అన్న పాటిల్ సార్ దాదా మీరు ముగ్గురు రండి అన్న. ఈ కార్యక్రమంలో మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని చూస్తున్నాము. అలాగే సహచరులు ఎంపీ ఈటెల రాజేందర్, అలాగే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఇతరత్ర బీజేపీ క్యాడర్ అంతా కూడా ఆయన వెంట ఢిల్లీలోని శాస్త్రీ భవన్లో ఏ బ్లాక్లో ఈ కార్యక్రమాన్ని విట్నెస్ చేయడానికి అక్కడికి వచ్చిన దృశ్యాలని చూస్తూ ఉన్నాము. పూజాధికారులు కూడా పూర్తయినట్టుగా కనిపిస్తోంది. సో ఇప్పుడు పోలీసుల గౌరవ వందనాన్ని, ఇది ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఢిల్లీ శాస్త్రీ భవన్కి రావడానికి ముందు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ దృశ్యాలవి. సో మరికొద్ది సేపట్లోనే ఆయన ఛార్జ్ తీసుకోబోతున్నారు. దాదా మీరు ముగ్గురు రండి అన్న రాజాబాయి మహేశ్వర అన్న పాటిల్ సార్